మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ నుండి ర్యాపిడ్ రివిజన్గా 30 బిట్ల చొప్పున ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంటాయండి. ఇది ఒకటో వీడియో అండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా చాలా టఫ్గా ఉంటాయి బిట్లు. మరి మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఒక్కొక్క బిట్లోనే 4 బిట్లు ఇంక్లూడ్ చేసి 30 బిట్లు ఎన్ని బిట్లు అవుతున్నాయి, ఒక ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వస్తుందా లేదన్నది తప్పనిసరిగా అయితే తెలియచేయండి. మరి ఇంతలా చెప్తున్నానంటే చాలా టఫ్గా ఉంటాయని అర్థం అన్నమాట. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి సింపుల్గా కనిపించే బిట్లు కనిపిస్తాయి. మరి గ్రాడ్యువల్గా మీకు టఫ్నెస్ అయితే తెలుస్తుందండి. మొదటి బిట్ చూద్దామండి. జీవరాశులను కలిగినటువంటి ఏకైక గ్రహం. మరి ఆన్సర్ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ 1 భూమి. రెండోదండి, విశ్వాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? విశ్వశాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం. మరి ఆన్సర్ ఆప్షన్ 3 ఖగోళ శాస్త్రం. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. మూడోదండి, ఖగోళ శాస్త్రంలో మొదటి శాస్త్రీయ పరిశోధన చేసింది ఎవరు? కోపర్నికస్, గెలీలియో, టాలమీ, ఆర్యభట్ట. ఆన్సర్ ఆప్షన్ 2 గెలీలియో. మరి ఖగోళ శాస్త్రంలో మొదటి శాస్త్రీయ పరిశోధన చేసింది గెలీలియో. నాలుగవది, గెలీలియో రూపొందించినటువంటి శాస్త్రీయ పరికరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ చూద్దామండి. మైక్రోస్కోప్, టెలిస్కోప్, ఆస్ట్రోలోబ్, సన్యల్. ఆన్సర్ ఆప్షన్ 2 టెలిస్కోప్. ఐదవది, గెలీలియో ఈ క్రింది దేశమునకు చెందినవాడు? అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్, పోర్చుగల్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇటలీ. గెలీలియో ఇటలీ. ఆరోదండి, ఖగోళ శాస్త్రమును ఆంగ్లంలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఖగోళ శాస్త్రమును ఆంగ్లంలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? కాస్మాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, ఆగ్రానమీ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆస్ట్రానమీ. ఏడవది, ఖగోళ శాస్త్రమును రష్యన్ భాషలో ఈ క్రింది విధంగా పిలుస్తారు? కాస్మాలజీ, ప్లానటాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. ఆన్సర్ ఆప్షన్ 1 కాస్మాలజీ. ఎనిమిది బిట్టండి, మహావిస్ఫోటన సిద్ధాంతం తెలుపు అంశం ఏమిటి? మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలుపు అంశం ఏమిటి? గ్రహాల ఆవిర్భావం, విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల ఆవిర్భావం, గ్రహాల చలనం. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వం ఆవిర్భావం. తొమ్మిదవది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమును మొదట ప్రతిపాదించింది ఎవరు? ఐజాక్ న్యూటన్, జార్జెస్ లెమాటర్, ఇమ్మాన్యుయల్ కాంట్, నికోలస్ కోపర్నికస్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదటి ప్రతిపాదించింది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్. పదవదండి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారము ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది? 6.7, 9.7, 13.7, 15.7. ఆన్సర్ ఆప్షన్ 3 13.7. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైందే ఈ యొక్క విశ్వం అండి. 11వదండి, విశ్వమును తెలుపు క్రింది పదాలను సంబంధిత భాషలతో సరిగ్గా జతపరచండి? యూనివర్సం, కాస్మాలజీ, ఆస్ట్రానమీ. ఇక్కడ వాటి యొక్క భాషల్ని ఇప్పుడు మనం సెర్చ్ చేయాలండి. ఎట్ ఎ టైం 3 బిట్లు అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 యూనివర్సం అనేది లాటిన్ భాషా పదము. కాస్మాలజీ అనేది రష్యన్ భాషా పదము. ఆస్ట్రానమీ అనేది ఆంగ్ల భాషా పదం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విశ్వం గురించి తెలుపు క్రింది పదాలలో సరికానిది ఏమిటి? మరి ఊహించలేని అనేక అంశాలను కలిగి ఉన్న విస్తారమైనటువంటి అంతరిక్షంను విశ్వం అంటారు. విశ్వంలో గ్రహాల, నక్షత్రాలు, నక్షత్ర వీధులు ఉన్నాయి.
విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రమును అంతరిక్ష శాస్త్రం అంటారు. విశ్వ ఆవిర్భావం గురించి మహా విస్ఫోటన సిద్ధాంతం వివరిస్తుంది. ఇందులో సరికానిది, ఇక్కడ మనం గుర్తించాలి సరికానిది. మరి విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మరి అంతరిక్ష శాస్త్రం అనము అండి. మరి ఏమంటారో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 13వదండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మరి క్రింది ఖగోళ శాస్త్రవేత్తలను సంబంధిత అంశాలను సరిగ్గా జతపరచండి. టెలిస్కోప్ అనే పరికరాన్ని రూపొందించింది, బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. వీటిని సరైన క్రమంలో అమర్చాలి. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి టెలిస్కోప్ గెలీలియో, ఇది మనకి అందరికీ తెలిసిందే. బిగ్ బ్యాంగ్ థియరీ జార్జెస్ లెమైటర్. మరి భూకేంద్రక సిద్ధాంతము టాలమీ. సూర్యకేంద్ర సిద్ధాంతము నికోలస్ కోపర్నికస్ అండి. మరి 14 బిట్ చూద్దాము. విశ్వం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. పాలపుంత అనేది ఒక నక్షత్ర వీధి. రష్యన్ భాషలో ఖగోళ శాస్త్రమును కాస్మాలజీ అంటారు. ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రమును ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసినటువంటి మొదటి వ్యక్తి జార్జెస్ లెమైటర్. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 జార్జెస్ లెమైటర్ అనేది సరికానిదండి. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసినటువంటి మొదటి వ్యక్తి గెలీలియో అండి. మరి ఇక్కడ పాలపుంత అనేది ఒక నక్షత్ర వీధి. మరి కాస్మాలజీ అని రష్యన్ భాషలో అంటారు, ఆస్ట్రానమీ అని ఆంగ్ల భాషలో అంటారండి. ఓకేనండి. 15వ చూద్దామండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి సరైన వాక్యమును గుర్తించండి. ఏ బిగ్ బ్యాంగ్ను సిద్ధాంతమును మొదట ప్రతిపాదించింది జార్జెస్ లెమైటర్. ఇక్కడ ఇప్పటికొచ్చి 3 సార్లు వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ర్యాపిడ్ రివిజన్గా మరలా చదవడం వల్ల మీ మనసులో గాఢమైనటువంటి స్మృతి చిహ్నం అనేది ఏర్పడుతుందండి. అందు గురించనే రిపీట్ అయినా పర్వాలేదు అని చెప్పి కొద్దిగా ఇంపార్టెంట్ బిట్లని రిపీటెడ్గా వస్తుంటాయి. ఆటోమేటిక్గా మన మనసులో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మరి దాన్ని ఎవరు కూడా చెరపలేరు. కాబట్టి మంచి మార్కులు రావడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, గుర్తుంచుకోండి. రెండోది, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమైంది. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంతమైన సాంద్రత కలిగిన చిన్న బంతి వలె ఉండేది. ఆ చిన్న అణువు పేలిపోయి అనేక ముక్కలుగా చుట్టూ విసిరివేయబడి విశ్వంగా ఏర్పడింది. ఇందులో సరైన వాక్యమును గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడీలు అన్నీ కూడా సరైనవినండి. అంటే ఇక్కడ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం థియరీ జార్జెస్ లెమైటర్ విశ్వం చిన్న అణువు నుండి అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైంది. అదేవిధంగా ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత అనంతమైన సాంద్రత కలిగినటువంటి చిన్న బంతి వలె ఉండేది. ఆ చిన్న అణువు పేలిపోయి అనేక ముక్కలుగా చుట్టూ విసిరివేయబడి విశ్వం అనేది ఏర్పడింది. 16వదండి. మరి ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా ప్రపంచంలో గల శీతోష్ణ స్థితి మండలాల సంఖ్య ఎంత? ఆన్సర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ 4 7 మండలాలండి. 7 శీతోష్ణ స్థితి మండలాలు అయితే ఉంటాయండి. మరి అందులో ఒకటోది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి అంటే ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఈ క్రింది అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరి 0 డిగ్రీలకి 5 డిగ్రీలకి భూమధ్య రేఖ అటు ఇటు అండి. 5 10 మధ్యలో అండి. 0 10 మధ్యలో ఉంటుందా? 10 to 20 భూమధ్య రేఖ ఇరువైపులా 10 to 20 డిగ్రీస్ మధ్య ఉంటుందా? మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. భూమధ్య రేఖకి ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్య ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఉంటుందండి. 18వదండి. భూమధ్య రేఖ అదే ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంత ఉంటుంది? 100 సెంటీమీటర్స్, 150 సెంటీమీటర్స్, 200 సెంటీమీటర్స్, 250 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 2 150 సెంటీమీటర్స్ అనేది భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉండే సగటు వర్షపాతం అండి.
భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో దట్టమైన అడవులు గల ప్రాంతాన్ని ఏమంటారు? సెల్వాలు, కాంపాలు, లానోలు, సవన్నాలు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 1 సెల్వాలు. భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉండే దట్టమైన అడవులకు ఉన్నటువంటి పేరే సెల్వాలు. 25 అండి. అమెజాన్ని ఆటవిక ప్రాంతంలో నివసించే ఆదిమ సమూహాలను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అమెజాన్. ఆన్సర్ ఆప్షన్ 2 రెడ్ ఇండియన్లు. అమెజాన్ అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఆదిమ సమూహాలను మనము రెడ్ ఇండియన్లు అంటారు. నెక్స్ట్ అండి, మరి పిగ్మీలు అనే ఆటవిక సమూహాలు నివసించే ప్రాంతము నైజర్ పరివాహక ప్రాంతమా, కాంగో పరివాహక ప్రాంతమా, అమెజాన్ పరివాహక ప్రాంతమా, సహారా పరివాహక ప్రాంతమా? మరి పిగ్మీలు. ఆన్సర్ కాంగో నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క పిగ్మీలు అనేవాళ్ళు నివసిస్తుంటారు. 22ది, భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీలు అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మండలం ఏది? స్టెప్పీలు, సవన్నాలు, ఎడారి ప్రాంతాలు, మధ్యధరా శీతోష్ణ స్థితి. అంతకుముందే చెప్పుకున్నాం భూమధ్యరేఖకు ఇరువైపులా 5 to 10 డిగ్రీస్ మధ్య మరి ఈ యొక్క ఉష్ణమండల శీతోష్ణ స్థితి అనేది ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీలు 20 డిగ్రీల మధ్య అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మండలాన్ని మనము ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 సవన్నాలు అంటారండి. సవన్నాలు. మరి 23వది, క్రింది వానిలో భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి కలిగినటువంటి దేశం ఏది? కెన్యా, అంగోలా, ఉక్రెయిన్, ఫ్రాన్స్. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 అంగోలా. భూమధ్యరేఖ ప్రాంతానికి చెందినటువంటి దేశము అంగోలా. నెక్స్ట్ అండి 24వదండి, సవన్నా ప్రాంతాలలో ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 పశుపోషణ. 25వదండి, కెన్యా దేశంలో గల శీతోష్ణ స్థితి ఏమిటి? భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి, సవన్నాలు, స్టెప్పీలు, మధ్యధర శీతోష్ణ స్థితి. కెన్యా దేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి సవన్నాలు. అంటే భూమధ్యరేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి సవన్నాలు. నెక్స్ట్ పెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు మిత్రులు అయితే గమనించాలి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకి వీడియో షేర్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్గా ఇది ఒకటో వీడియో. సుమారు మీ ఎగ్జామ్ అయ్యే లోపల ఒక 40 దగ్గర చేస్తానండి ఖచ్చితంగా. మరి భూమిపై గల శీతోష్ణ స్థితి మండలాలను సరిగ్గా జతపరచండి. మరి భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉండేది. 10 నుంచి 20 డిగ్రీల మధ్య, 15 నుంచి 30 డిగ్రీల పశ్చిమాన విస్తరించి ఉండేది. 55 నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించేది. వీటన్నిటిని కూడా మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము భూమధ్యరేఖ ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్య అయితే భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి అని, 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య అయితే సవన్నాలని, మరి ఖండాల పశ్చిమాన 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించేది మరి ఇది ఎడారి ప్రాంతమని, అదేవిధంగా 55 డిగ్రీలు 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది టైగా ప్రాంతమని మనమైతే తెలియజేసుకుంటున్నామండి. మరి 27వది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి.
మరి తప్పనిసరిగా మీరు ఇచ్చే లైక్ మాత్రం చాలా చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఈ వీడియో వాల్యుబుల్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. మరి 27వది, ఈ క్రింది దేశాలను సంబంధిత శీతోష్ణస్థితి మండలాలతో సరిగ్గా జతపరచండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎన్నిసార్లు పెట్టుకున్నా తక్కువే. ఎందు గురించి అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను. భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతము, సవన్నాలు, మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి శీతోష్ణస్థితి మండలాలు, ఆ దేశాలను మనము కరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేయాలండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము. భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతం అనేది అంగోలా ప్రాంతానికి చెందింది. అంగోలా దేశం అయితే ఉంటుందండి. మరి సవన్నాలు చాలా చాలా ఇంపార్టెంట్. సవన్నాలు కెన్యా అండి. సవన్నా ప్రాంతాల్లో ఉండేది కెన్యా. మరి మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతాల్లో ఉండేది ఫ్రాన్స్. మరి ఎడారి ప్రాంతాల్లో ఉండేది ఇరాన్. ఓకేనండి. మరి 28 పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా. శీతోష్ణస్థితి మండలాలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. మరి సెల్వాలు అనే దట్టమైన ప్రాంతం అడవులు ఉన్నాయి. ఏ ప్రాంతంలో? మరి ఉన్నత అక్షాంశాల వైపు అంటే 1 నుండి 6 మీటర్ల వరకు ఎత్తైన గడ్డి భూములు పెరుగుతాయి. ఎక్కడ? మరి దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలు ఏ ప్రాంతాల్లో ఉంటాయి? మరి వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరిగా నుండి అధిక వర్షపాతం ఉండే ప్రాంతాలను ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇక్కడ సెల్వాలు అనే దట్టమైన ప్రాంతం అడవులు ఉన్నవి భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతములు అండి. మరి ఉన్నత అక్షాంశాల వైపు 1 నుండి 6 మీటర్ల ఎత్తైన గడ్డి భూములు, ఇక్కడ సవన్నాలనే గడ్డి భూములు అంటుంటారండి. మరి దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ముళ్ళ పొదల్లా ఉండేవి. మరి మరి ఆకులన్నీ కూడా ముళ్ళతో ఉన్నాయి, ఎడారి ప్రాంతాల్లో ఉంటాయండి. మరి వేసవి ప్రాంతంలో వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఉండేది మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలండి. మరి 29 పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఈ క్రింది శీతోష్ణస్థితి మండలాలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. రెడ్ ఇండియన్లు, పిగ్మీలు మరి ఏ ప్రాంతాల్లో ఉంటారు? ఆలివ్, కార్క్ వంటి వృక్షాలు, విశాలమైనటువంటి సతత హరిత అరణ్యాలు అనేవి ఎక్కడ ఉంటాయి? అదేవిధంగా విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాలలో విస్తరించి ఉన్నటువంటి భూముల్లో ఏ ప్రాంతాలు? అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి శీతోష్ణస్థితి ప్రాంతము ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి రెడ్ ఇండియన్లు, పిగ్మీలు అనేవారు ఏ ప్రాంతంలో ఉంటారు అంటే మరి భూమధ్య రేఖ ప్రాంతంలో అండి. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో విశాలపత్ర సతత హరిత అరణ్యాలు అనేవి మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతంలో ఉన్న గడ్డి భూముల్లో ఉంటాయండి. మరి విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాల్లో విస్తరించినటువంటి భూములు స్టెప్పీలు. మరి ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి శీతోష్ణస్థితి ప్రాంతము టైగాలు కలిగి ఉంటుందండి. టైగా ప్రాంతం. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మరి లైక్ చేయండి. చాలా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంటాయండి. పెట్టండి. వివిధ శీతోష్ణస్థితి మండలాల్లో ప్రధాన వృత్తులను సరిగ్గా జతపరచండి. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన విధానం అనుసరిస్తున్నటువంటి ప్రాంతం ఏది? రెండోది, ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ. మరి ఏ ప్రాంతాలలో పశుపోషణ అనేది ఎక్కువగా ఉంటుంది? మూడవది, ఇక్కడి ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు.
నాలుగవది, ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పోషణ అనేది ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి దీని యొక్క ఆన్సర్ని మన యొక్క సోషల్ రెండో వీడియోలో అయితే మరి తెలియజేస్తానండి. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మన మిగతా మిత్రులు కూడా తెలుసుకుంటారు. మరి